బాస్ మళ్ళీ చిత్తుగా ఓడారు. మళ్ళీ టీమిండియా పరువు తీశారు. మళ్ళీ ఇండియన్ ఫ్యాన్స్ ఆశలు ఆవిరి చేసేశారు. అవును బాస్, టీ20 వరల్డ్ కప్ గెలిచి విశ్వ విజేత అయ్యాక ఇప్పుడు టీమిండియా ఒక్క మ్యాచ్ గెలిస్తే చూడాలని ప్రతి ఇండియన్ ఫ్యాన్ తప్పించిపోతున్నాడు. కానీ మన ప్లేయర్స్ మాత్రం మళ్ళీ అదే చెత్త ప్రదర్శనలు చేస్తూ చాలా దారుణంగా ఓడిపోతూనే ఉన్నారు. బాస్, ఈ 5 మళ్ళీ చెత్తగా ఆడారు. టీమిండియాని చిత్తుగా ఓడించేశారు. చెట్టు మీద ఆకులైనా రాలడానికి కొంచెం సమయం పడుతుందేమో కానీ మన టీమిండియా బ్యాటర్స్ మాత్రం పెవిలియన్ దారి పట్టడానికి అస్సలు టైం తీసుకోవడం లేదు. వస్తారు, బ్యాట్ ఊపుతారు, గాల్లోకి బంతి లేపుతారు, క్యాచ్ ఇస్తారు, అదే బ్యాట్ పట్టుకొని ఊపుకుంటూ వెళ్ళిపోతారు. వీరి చెత్త బ్యాటింగ్ గురించి ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఒక మ్యాచ్ కాకపోయినా ఇంకో మ్యాచ్లో అయినా పద్ధతి మార్చుకోవాలి కదా, మార్చుకోవట్లేదు. టీమిండియా పరువునైతే మొత్తం తీసేస్తున్నారు. ఖతం. టీమిండియా ఈ మ్యాచ్తో పాటు సిరీస్ని కోల్పోయింది. మొన్న 76 పరుగులకే ఆల్అౌట్ అయి ఇజ్జత్ తీశారు. ఈరోజు 4th టీ20లో ఏకంగా 9 వికెట్స్ తేడాతో ఓడిపోయి మరోసారి ఇజ్జత్ తీసేశారు. క్రికెట్లో గెలుపోటములు సహజమే, కానీ ఇంత దారుణ ఓటములా, ఇంత ఘోరమైన ఓటములా ఇంగ్లాండ్ ముందు తల వంచడం కాదు, గెలుపుని వాళ్ళ కాళ్ళ ముందు పెట్టేశారు. వాళ్ళ ముందు పూర్తిగా సరెండర్ అయిపోయారు. టీ20 క్రికెట్లో 158 పరుగులు ఎక్కడ సరిపోతాయి బాస్? టీ20 క్రికెట్ స్టార్ట్ అయినప్పుడే సరిపోలేదు. ఇప్పుడు ఆ పరుగులతో విజయం సాధించడం అసాధ్యం. 158 రన్స్తో గెలిచే అవకాశం ఉంది. అది ఎప్పుడు? మన బౌలింగ్ యూనిట్ అద్భుతమైన బౌలింగ్ వేసినప్పుడు. అరే, 190 పరుగులే కాపాడలేని వాళ్ళు 158 పరుగులు ఏం కాపాడతారు? వచ్చారు ఇంగ్లాండ్ బ్యాటర్స్ వచ్చారు. మన వాళ్ళు ఆ పరుగులు చేయడానికి కింద మీద పడితే ఇంగ్లాండ్ బ్యాటర్స్ మాత్రం మన బౌలర్స్ని చితకబాది జస్ట్ 13.5 ఓవర్స్లో కేవలం ఒకే ఒక వికెట్ కోల్పోయి మనమిచ్చిన టార్గెట్ని ఛేదించి పడేశారు. అంటే 37 బంతులు మిగిలుండగానే 9 వికెట్స్ తేడాతో గెలిచారు. ఇది కేవలం గెలుపు కాదు, ప్రతి టీమిండియా ప్లేయర్ చెంప చెల్లుమనిపించే గెలుపు. ఆటంటే మీది కాదురా మాది అని కళ్ళు బయలు గమ్మేలా చెంప చెల్లుమనిపించే గెలుపు. మరి ఈ దారుణ ఓటమికి కారణమైన మన చెత్త పర్ఫార్మెన్స్ ప్లేయర్స్ ఎవరో చూసేద్దామా? ఫస్ట్ తిలక్ వర్మ. వద్దురా తనని పక్కన పెట్టి సంజుకి అవకాశం ఇవ్వండి అని ఎక్స్పర్ట్స్ ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు కోచ్. మళ్ళీ తనకి అవకాశం ఇస్తూనే ఉన్నాడు. తిలక్ మళ్ళీ చెత్తగా ఆడుతూనే ఉన్నాడు. ఈరోజు మ్యాచ్లో 8 బంతుల్లో 11 రన్స్ చేశాడు. ఇదేం బ్యాటింగ్ బాస్? ఒకవైపు కెప్టెన్ బాధ్యతగా బ్యాటింగ్ చేస్తుంటే టీంకి వైస్ కెప్టెన్ అయ్యుండి ఇంత బాధ్యతారహితమైన బ్యాటింగా? ఎంత చెత్త షాట్తో అవుట్ అయ్యాడో తెలుసా బాస్? ఫ్రంట్ ఫుట్కి వచ్చి స్ట్రేట్గా ఫీల్డర్కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అసలు ఏం ఆడుతున్నాడు బాస్ తిలక్ వర్మ? టీ20ని టెస్ట్ మ్యాచ్ చేస్తున్నాడు. ఇక చాలు, ఇప్పటికైనా తనని పక్కన పెట్టేయండి, లేదంటే టీంకి ఈ ఓటములైతే తప్పవు. ఇక నెక్స్ట్ ఇషాన్ కిషన్. మళ్ళీ అదే గుడ్డి షాట్. ఈ మ్యాచ్లో 6 బంతుల్లో 4 రన్స్ చేశాడు. చివరి మ్యాచ్లో ఎలా అయితే అవుట్ అయ్యాడో మళ్ళీ అలానే అవుట్ అయ్యాడు. బ్యాట్ని గుడ్డిగా ఊపేయడం, బంతి గాల్లోకి లేవడం, ఫీల్డర్ చేతిలో పడడం, మూసుకొని పెవిలియన్ దారి పట్టడం. ఇషాన్ కిషన్ కంటిన్యూగా ఇదే చేస్తున్నాడు. అరే, రీఎంట్రీలో అదరగొడుతున్నాడు. టీమిండియాకి మరో అసలు సిసలు మ్యాచ్ విన్నర్ దొరికాడు. వరల్డ్ కప్ గెలిపించాడు. ఐపీఎల్లో అదరగొట్టాడు అనుకునేలోపే ఖతం, మళ్ళీ మొదటికి వచ్చేశాడు. అయిపోయిందా? టీమిండియాలో పర్మనెంట్ ప్లేయర్ అవగానే మళ్ళీ ఆకసి పోయిందా? ఎందుకంత గుడ్డిగా బ్యాట్ ఊపుతున్నాడో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. నెక్స్ట్ అభిషేక్ శర్మ. 14 బంతుల్లో 16 రన్స్. మెల్లిమెల్లిగా అభిషేక్ కూడా ఇన్కన్సిస్టెంట్ ప్లేయర్గా మారిపోతున్నాడు. 1-2 మ్యాచ్లు బాగా ఆడడం, మళ్ళీ వరుసగా విఫలం అవడం. ప్రతిసారి భారీ షాట్కి ట్రై చేస్తూ క్యాచ్ ఇచ్చేస్తున్నాడు. కనీసం బంతి 30 యార్డ్ సర్కిల్ కూడా దాటడం లేదు. పోనీ తను మామూలు ప్లేయర్ అంటే ఐసీసీ ర్యాంకింగ్స్లో టీ20 ఫార్మాట్లో నెంబర్ 2 ర్యాంక్ ఉన్న ప్లేయర్. ఇషాన్ కిషన్ నెంబర్ 1 ర్యాంక్ ఉన్న ప్లేయర్. ఇలాంటి ప్లేయర్స్ టీంలో ఉండి కూడా టీమిండియా ఓడిపోతుంది. యాక్చువల్గా వీటిని మామూలుగా ఓడిపోవడం అనరు, దారుణంగా ఓడిపోవడం అంటారు. నెక్స్ట్ శివం దూబే. ఇతడికి సిక్సర్ల దూబే అని పేరు. కానీ ఇప్పుడు ఎలా ఆడుతున్నాడు? 23 బంతుల్లో 22 రన్స్. 23 బంతులు బాస్, ఇన్ని బంతుల్లో హాఫ్ సెంచరీ చేస్తారు. అలాంటిది కనీసం 100 స్ట్రైక్ రేట్ కూడా లేకుండా ఆడుతున్నాడు. అరే, ఇలాంటి ఆట ఓడిఐలో కూడా ఆడట్లేదు కదా బాస్. ఇలా ఆడి ఏం ఉపయోగం? టీంకైతే అస్సలు ఉపయోగం ఉండదు. ఇక నెక్స్ట్ వాషింగ్టన్ సుందర్. ఫస్ట్ అసలు ఇతన్ని ప్లేయింగ్ లెవెల్లోకి తీసుకోవాలి అన్న ఆలోచన వచ్చిన వాడి మూతి పగలగొట్టాలి. అసలు వాషి ఎప్పుడు ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. తానాడిన మంచి ఇన్నింగ్స్ కోసం చరిత్ర పుటలు తిరగేయాలేమో. తనని తీసుకోవాలి అన్న ఆలోచన వచ్చిన వాడికి తనకంటే 1000 రెట్లు బెటర్ ప్లేయర్ సంజు శాంసన్ని తీసుకునే ఆలోచన ఎందుకు రాలేదో నాకైతే అర్థం కావట్లేదు. ఓహో, సుందర్ ఆల్రౌండర్ అనా? ఆల్రౌండర్ ఏం పిక్తున్నాడు? ఎప్పుడైనా టీ20 ఫార్మాట్లో కనీసం తన కోటా బౌలింగ్ కంప్లీట్ చేశాడా? లేదు, చేయలేదు.
ఎందుకంటే వేసిన 1-2 ఓవర్స్లోనే భారీగా పరుగులు సమర్పించుకుంటాడు. ఆ తర్వాత తనకి బౌలింగ్ ఇవ్వాలంటే కెప్టెన్కి ధైర్యం సరిపోదు. ఈ రోజు మ్యాచ్లో కూడా సుందర్ ఒకే ఒక ఓవర్ వేశాడు. అందులో ఎన్ని పరుగులు ఇచ్చాడో తెలుసా బాస్? ఏకంగా 19 రన్స్ ఇచ్చేశాడు. ఇలా బౌలింగ్ చేశాక మళ్ళీ తనకి ఎవరు బాస్ బంతినిచ్చేది? ఇదేదో ఎప్పుడో ఒకసారి కాదు బాస్, తనకు బంతినిచ్చిన ప్రతిసారి ఇదే జరుగుతుంది. కావాలంటే హిస్టరీని తిరగేయండి. మరి ఇలాంటోడికి అవకాశం ఇచ్చిన ఆ పెద్ద మనుషులకి సంజు ఎందుకు కనిపించలేదో నాకు అర్థం కావట్లేదు. ఇక నెక్స్ట్ ఫైనల్గా వైభవ్ సూర్యవంశీ. ఈ సార్ గారి ఎంట్రీ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ముక్త కంఠంతో తనకి డెబ్యూ చేసే అవకాశం ఇవ్వాలి అని గొంతు చించుకునేలా ఇచ్చారు, అవకాశం ఇచ్చారు, డెబ్యూ కూడా చేశాడు. కానీ వరుసగా 3 మ్యాచ్ల్లో విఫలమయ్యాడు. జోఫ్రా ఆర్చర్ అయితే చెప్పి అవుట్ చేస్తున్నాడు. తన వీక్నెస్ ఏంటో నాకు బాగా తెలుసని షార్ట్ పిచ్ బంతులు వేసి మరీ తనని బోల్తా కొట్టించేస్తున్నాడు. వైభవ్ ఈ మ్యాచ్లో కూడా 10 బంతుల్లో 15 పరుగులకే అవుట్ అయి మరోసారి నిరాశపరిచాడు. ఇలా వీరంతా చేసిన చెత్త ప్రదర్శనల వల్లే టీమిండియా మరో ఓటమిని మూటగట్టుకుంది. ఇంకా నయం, శ్రేయస్ అయ్యర్ క్రీజ్లో కుదురుకున్నాడు కాబట్టి టీమిండియా 158 పరుగులైనా చేయగలిగింది. లేదంటే థర్డ్ T20Iలోలా 80 రన్స్కో 90 రన్స్కో అవుట్ అయ్యేది. నిజం బాస్, మన టీం చేసిన 158 పరుగుల్లో శ్రేయస్ అయ్యర్ ఒక్కడే 80 రన్స్ చేశాడు. మిగిలిన వారంతా కలిసి చేసింది 78 రన్సే. అంత గొప్పగా ఆడుతున్నారు మన ప్లేయర్. ఇలా మన వాళ్ళు కింద మీద పడి చేసిన 158 పరుగుల్ని చాలా ఈజీగా ఆడుతూ పాడుతూ ఛేదించేశారు ఇంగ్లాండ్ బ్యాటర్స్. అది కేవలం బట్లర్ వికెట్ మాత్రమే కోల్పోయి. దీంతో 5 T20I సిరీస్ని టీమిండియా 0-3తో కోల్పోయింది. ఇలా మన వాళ్ళ చెత్త ప్రదర్శన కంటిన్యూ అవుతూనే ఉంది. మొన్న ఐర్లాండ్ చేతిలో సిరీస్ ఓడి పరువు తీశారు. ఇప్పుడు ఇంగ్లాండ్ చేతిలో కూడా సిరీస్ ఓడి టీమిండియా గౌరవాన్ని మంటగలుపుతున్నారు. వరుసగా 2 సిరీస్లలో ఒక్క విజయం కూడా లేకుండా ఓడిపోయాం. ఇలా వరుసగా 2 T20I సిరీస్లు చివరగా ఎప్పుడు ఓడిపోయామో తెలుసా బాస్? 7 సంవత్సరాల క్రితం 2019లో న్యూజిలాండ్ ఇంకా ఆస్ట్రేలియా చేతిలో. అప్పటి తర్వాత మళ్ళీ ఇప్పుడే. అలాంటి చెత్త ఆటను మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత తిరిగి తెచ్చిన వీళ్ళందరినీ సత్కరించాలి, ఘనంగా సత్కరించాలి. ఏమంటారు బాస్? టీమిండియా వరుసగా 2 సిరీస్లు ఓడిపోవడంపై మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.